బయట మార్కెట్‌లో చిన్న చిన్న క్లినిక్స్‌లో కూడా పెట్టేసుకొని డర్మటాలజిస్ట్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టేసుకుంటున్నారు. సో, జనాలకి ఏ డాక్టర్‌ని చూస్ చేసుకోవాలి, ప్రాపర్ డర్మటాలజిస్ట్‌ని ఎలా చూస్ చేసుకోవాలనేది అవగాహన లేదు. కరెక్ట్ డాక్టర్‌ని చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి మ్యామ్? సో, యూజువల్‌గా కాస్మెటిక్ ప్రొసీజర్స్ చాలా పాపులర్ గాబట్టి, ఈ మధ్య అందరూ ఆ కాస్మెటాలజిస్ట్ అని పెట్టేసుకొని చాలామంది నడిపించేస్తున్నారు సెంటర్స్. వాళ్ళందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు. సో, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్ కోసం ఎయిదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్. అంటే నాన్ సర్జికల్స్ అన్ని డర్మటాలజిస్ట్, కాస్మెటిక్ సర్జరీస్ అన్ని ప్లాస్టిక్ సర్జనే చేస్తారు. ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ డిగ్రీ అందరూ ఎంబీబీఎస్ చేస్తారు. దాని తర్వాత ప్లాస్టిక్ సర్జన్ అయితే ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ, ఇది సూపర్ స్పెషలైజేషన్. ఆర్ డిఎన్బి ప్లాస్టిక్ సర్జరీ అని కూడా చేస్తారు. నార్మల్గా మన నేమ్ పక్కన డిగ్రీస్తో పాటు ఒక నంబర్ పెడతాం, అది లైసెన్స్ నంబర్ అనమాట, మన రిజిస్ట్రేషన్ నంబర్. మనం నార్మల్గా చేసిన తర్వాత ఎంసీఐ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒకటి వస్తుంది. తర్వాత మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఫర్ సపోజ్ తెలంగాణ అనుకోండి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మనం సర్చ్ చేస్తే మనం ఏం డిగ్రీస్ ఉన్నాయి, మనం చెప్పింది కరెక్టా కాదా అన్నది దాంట్లో ఉంటుంది. సో అట్లీస్ట్ చెక్ చేసుకునే అంత ఇది పేషెంట్కి లేకపోయినా కూడా ప్రతి డాక్టర్ వాళ్ళ డిగ్రీస్ బోర్డు మీద డిస్ప్లే చేస్తారు. అవి ఒక్కటే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మార్కెట్లో నార్మల్గా క్రీమ్స్ అండ్ సీరమ్ ఈజ్ ఫైన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తున్నాయి. బట్ కొరియన్ అంటే 10 స్టెప్స్ ఆఫ్ కొరియన్ స్కిన్ కేర్ అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యూస్ చేయడము, అది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ కొరియన్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ మన హ్యూమన్ ఫేస్కి ఏమాత్రం అది హెల్ప్ అవుతుంది మ్యామ్? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, హ్యావింగ్ అ గుడ్ బ్రైట్ స్కిన్ విత్ ఈవెన్ టోన్, లెస్ స్ప్రింకిల్స్ అండ్ హెల్దీ స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి కావాల్సిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్ వాడచ్చు అండ్ వేరియస్ ప్రొసీజర్స్ కూడా చేపించుకోవచ్చు. కొరియన్ స్కిన్నే కావాలా అంటే యూజువల్లీ ఏంటంటే ఇట్స్ జెనెటిక్. కొరియన్ స్కిన్ టెక్స్చర్, ఆ నేచర్ ఆఫ్ ద స్కిన్, టైప్ ఆఫ్ ద స్కిన్ జెనెటిక్గా వస్తుంది. ఇంకొకటి క్లైమేటిక్ కండిషన్స్, వాళ్ళ క్లైమేట్కి తగ్గట్టు ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళ స్కిన్ ఇది కూడా రెస్పాండ్ అవుతుంది. సో ప్రతి కొరియన్ ప్రోడక్ట్ని మనకి వాడగలం, మన స్కిన్లో కూడా వాడితే అలాగే వచ్చేస్తుంది అని కాదు. కానీ ఎవరి స్కిన్ నేచర్ని బట్టి, వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ బికాజ్ కొరియన్ ప్రొడక్ట్స్ వల్ల అలా స్కిన్ ఉంటుంది అని అడ్వర్టైజ్ చేసినంత మాత్రాన అవన్నీ నాట్ వెరీ యూస్ఫుల్. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మ్యామ్, నైట్ షీట్ మాస్క్ అని చెప్పేసి అది మన స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది. అంటే గ్లాస్ స్కిన్, ఓవర్ నైట్లో గ్లాస్ స్కిన్ వస్తుంది అని చెప్పేసి. నిజంగా మన స్కిన్ నార్మల్గా ఇన్ జనరల్గా మనం తీసుకునే ఫుడ్ తీసుకున్నా కానీ, ప్రాపర్గా ఇంటేక్ ఏది తీసుకున్నా కానీ అంత గ్లో అయితే రాదు. సో ఓవర్ నైట్లో ఈ గ్లాస్ స్కిన్ అనేది పాసిబుల్ అవుతుందా మ్యామ్? ఎప్పుడైనా స్కిన్ టెక్స్చర్ని ఓవర్ నైట్లో ఆర్ వన్ సిట్టింగ్లో, వన్ ట్రీట్మెంట్లో వండర్ఫుల్గా వచ్చేస్తుంది అని ఎప్పుడు ఎవరు ఏ డాక్టరు చెప్పరు. అలా క్లెయిమ్స్ ఆర్ నాట్ కరెక్ట్. అంటే మనకు ఉన్నదానికంటే ఎప్పుడు బెటర్మెంట్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ బి ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైనా ట్యాన్ అయింది స్కిన్, ఎక్కడో సన్ ఎక్స్పోజర్ అయ్యి వచ్చాము, మనం యాంటీ ట్యానింగ్ ప్రొసీజర్, డీటాన్ ప్రొసీజర్స్ చేయించుకుంటున్నాం. సో ఫస్ట్ కొంచెం పిగ్మెంటేషన్ తగ్గి దాని తర్వాత అదొక ఆన్ గోయింగ్ ప్రాసెస్ లాగా స్కిన్ బ్రైటనింగ్కి కానీ, స్కిన్ మెయింటెనెన్స్కి కానీ చేయించుకుంటూ వెళ్ళాలి. అంటే రోజు దానికి పోషణ అంటూ చెయ్యాలి. ఒక్క సిట్టింగ్తో మిరాక్యులస్గా అన్నీ అయిపోవాలి, రివర్ట్ బ్యాక్, వెరీ ఫెయిర్ స్కిన్, రివర్ట్ బ్యాక్ టు నార్మల్ అలా ఉండడం కష్టం. సో మనం ఎన్ని సెషన్స్ చెప్తే అన్ని చేయించుకోవాలి అండ్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అని చెప్పేసి ఎక్కువ ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము. రీసెంట్గా కూడా ఒక ఆర్టిస్ట్, నేమ్ వద్దు, ఆ హీరోయిన్ కూడా తన ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చెప్పడం జరిగిందనమాట. దానివల్ల మైనస్కి చెప్పడం జరిగింది. సో ఇంప్లాంటేషన్ అనేది అంటే ఇంత ఎంజీ అని ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎక్కువ పెట్టించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా మ్యామ్? సో యూజువల్గా మీరు మెన్షన్ చేసిన సిచ్యువేషన్ నేను కూడా చూశాను. తను నాకు తెలిసి చాలా హెవీ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నట్టు నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. బట్ యూజువల్లీ ఇంప్లాంట్ సైజ్ ఎలా సెలెక్ట్ చేస్తామని ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్. కొంతమందికి హెవీ బ్రెస్ట్ కావాలి అనుకొని సైజ్ ప్రకారం కానీ, ప్రొజెక్షన్ కానీ కొంతమందికి కోరిక ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి అలాంటి ఇంప్లాంట్స్ చూస్ చేస్తాము. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒక్క
ఒకసారి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ సైజర్ కిట్. ఆ సైజర్ కిట్లో ఏం చేస్తామంటే ఇంప్లాంట్ సైజు అప్రాక్సిమేట్గా ఇంత ఎంఎల్ అని పెట్టి వాళ్ళకి పోస్ట్ ఆప్లో ఎంత సైజ్ రావచ్చు అన్నది చూపిస్తాం వాళ్ళకి విజువల్గా. సో దెన్ పేషెంట్స్ విల్ బీ ఏబుల్ టు టెల్ నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది ఇంత సరిపోతుంది అని. డిపెండింగ్ అపాన్ దట్ మేము ఇంప్లాంట్ సైజ్ చూస్ చేస్తాం. ద సెకండ్ థింగ్ ఈజ్ ఇంప్లాంట్ సైజ్ పెద్దదైతే కాంప్లికేషన్సా అంటే యూజువల్లీ మనం మరీ హెవీ ఇంప్లాంట్స్ పెట్టడానికి ట్రై చెయ్యము. అకార్డింగ్ టు ద బాడీ హ్యాబిటస్, చెస్ట్ మెజర్మెంట్స్ అండ్ ఆల్సో ద బ్రెస్ట్ టేక్ ఆఫ్ పాయింట్స్ మెజర్మెంట్స్ని బట్టి ఇంప్లాంట్స్ చూస్ చేస్తాం. అండ్ ఆల్సో ద పర్సనల్ చాయిస్ యాజ్ వెల్. టూ హ్యూజ్ ఇంప్లాంట్స్ ఆల్వేస్ హెవీగా ఉంటాయి అండ్ సాగిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ చాయిస్ యాజ్ వెల్ యాజ్ దేర్ బాడీ హ్యాబిటస్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ఇంప్లాంటేషన్ చేయించుకుంది, సో ఆఫ్టర్ మ్యారేజ్ నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇంప్లాంటేషన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ఏమైనా రాకపోవడం కానీ లేకపోతే ఎటువంటి అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఏమైనా ఉంటుందమ్మా? సో నార్మల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే బ్రెస్ట్ గ్లాండ్ కింద కానీ ఆర్ మజిల్ కింద కానీ ఆర్ జ్యువెల్ ప్లేన్ అంటాం. సో ఈ ఏరియాలో బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టడం వల్ల దానికి ఓవర్లయింగ్ ఉన్న బ్రెస్ట్ గ్లాండ్లో నార్మల్ మిల్క్ సెక్రీషన్ అండ్ లాక్టేషన్కి హెల్ప్ చేయడానికి అన్నీ నార్మల్గానే ఉంటాయి కాబట్టి దే యూజువలీ కెన్ డూ దర్ నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్. బట్ ఆ డ్యూరింగ్ దట్ టైం ఇన్ఫెక్ట్ అవుతుందా అంటే యూజువలీ బ్రెస్ట్ ఇంప్లాంట్ మనం బాడీలో పెట్టిన తర్వాత ఇట్ ఈస్ సరౌండెడ్ బై సంథింగ్ కాల్డ్ అ క్యాప్స్యూల్. అలా కవర్ అవుతుంది కాబట్టి యూజువల్లీ లాక్టేషన్ టైంలో కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఆర్ వెరీ మినిమల్. అండ్ అన్మ్యారీడ్ గర్ల్స్లో ఇంప్లాంట్ అయితే దే కెన్ గో అహెడ్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ యాజ్ నార్మల్ ఉమెన్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఈ గర్ల్ అంటే నాకు ఇంకొద్దు రిమూవ్ చేయించేసుకుందామంటే స్వాగ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? స్వాగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో అది డిపెండ్స్ ఆన్ ద ఇంప్లాంట్ సైజ్. నార్మల్గా ఏంటంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఎంతో కొంత స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. సో ఇంప్లాంట్ తీసేసిన వెంటనే వాల్యూమ్ డీఫ్లేషన్ అంటే అంత వాల్యూమ్ బయటకు వచ్చేసి కాబట్టి లూజ్గా అయిపోతుంది. అది ఎంత డిగ్రీలో సాగిపోతుంది అన్నది డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ. సో మరీ సాగి ఉంటే దే మైట్ నీడ్ బ్రెస్ట్ లిఫ్ట్. అదర్వైజ్ ఇంప్లాంట్స్ ఎప్పుడైనా బై చాయిస్ రిమూవ్ చేయించుకోవచ్చు. బట్ వీల్ టెల్ దెమ్ దట్ యువర్ బ్రెస్ట్ లుక్స్ డీఫ్లేటెడ్ అంటే వాల్యూమ్ లేకుండా ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ విల్ రిమూవ్ ద ఇంప్లాంట్స్. ఓకే మ్యామ్, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది అంటే ఇంత ఏజ్ వరకే ఉంచుకోవాలి తర్వాత రిమూవ్ చేసేయాలనేసి ఏమన్నా? సో యూజువలీ మనం ఇంప్లాంట్స్ పెడితే ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైం. ఇంత టైం తర్వాత ఇంత వారంటీ అనో ఇంత ఎక్స్పైరీ డేట్ అనో ఇంప్లాంట్స్కి ఏమీ లేదు. ఎప్పుడు తీసేయాలి అన్న కూడా గైడ్ లైన్స్ ఏం లేవు. అంటే ఏజ్ యూజువలీ మొన్న ఒకళ్ళు 55 yearsకి ఇంప్లాంట్ పెట్టాం. ఇట్ ఈస్ ఉమెన్స్ పర్సనల్ చాయిస్. సో ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే తీయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ద పేషెంట్ డజంట్ వాంట్ నాకు ఇంకొద్దు ఇంప్లాంట్స్ అని ఒక ఏజ్ తర్వాత బరువుకో ఆర్ ఇంకా నేను దీన్ని ఆల్రెడీ ఎంజాయ్ చేసేసాను ఇంకా వద్దు అనుకున్న వాళ్ళు తీయించుకోవచ్చు ఎప్పుడైనా. ఓకే మ్యామ్, మీరు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వింటున్నాం మామీ మేక్ ఓవర్ అని చెప్పేసి. అసలు మామీ మేక్ ఓవర్ అంటే ఏంటి మ్యామ్? సో మామీ మేక్ ఓవర్ అంటే ఏంటంటే ఇది ఒక పాపులర్ టర్మ్. ఇదేంటి పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళడానికి హెల్ప్ చేసే సర్జరీస్ మామీ మేక్ ఓవర్ అంటున్నాం. మామీ మేక్ ఓవర్ స్పెషలైజేషన్ ఏంటంటే ఈ సర్జరీస్ అన్ని ఇంతకు ముందు కూడా మనం చేస్తున్న సర్జరీసే బట్ అన్నీ కలిపి ఒక ప్లాట్ఫామ్లో లైక్ ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే టమ్మీ టక్ మోస్ట్ కామన్గా చేస్తారు. ఇప్పుడు అబ్డామిన్ అంతా బల్జ్ అయ్యి కింద సాగి స్కిన్ వచ్చి తర్వాత డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని వస్తుంది. సో ఇవన్నీ కాంపనెంట్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తాయి. దాన్ని మనం ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి తేడానికి టమ్మీ టక్ అని ప్రొసీజర్ చేస్తాం. అదే పేషెంట్కి బ్రెస్ట్ కూడా సాగి ఉందనుకోండి, సో దానికి కూడా లిఫ్ట్ కానీ ఆర్ ఇంప్లాంట్స్ కానీ ఆర్ బ్రెస్ట్ రిడక్షన్ కానీ చేస్తున్నాం అనుకోండి. ఈ రెండు కలిపి ఇఫ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ వన్ స్టేజ్ అప్పుడు ఉమెన్ ఒకేసారి రికవర్ అవుతుంది కదా. 2 surgeries అవసరం లేదు, 1 surgery 1 అనస్థీషియా, మోటివేషన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ కాంప్లియన్స్ ఎక్కువ ఉంటుంది, రికవరీ పీరియడ్ ఒక్కటే ఉంటుంది. 1 shotలో దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ మామీ మేక్ ఓవర్. బట్ ఎన్ని ప్రొసీజర్స్ కంబైన్ చేయొచ్చు అనిపిస్తుంది.
ఎన్ని ప్రొసీజర్స్ మనం సేఫ్గా ఉమెన్ మీద చేస్తే దే కెన్ రికవర్ అండ్ గెట్ బ్యాక్ టు షేప్ అనుకుంటే అన్ని ప్రొసీజర్స్ యాడ్ చేయొచ్చు. మోస్ట్ కామన్ ఇందులో టమ్మీ టక్, బ్రెస్ట్ ప్రొసీజర్స్, అలాంగ్ విత్ దట్ ఫీమేల్ జెనైటల్ సర్జరీ లైక్ వెజనోప్లాస్టీ ఆర్ లైపోసాక్షన్ ఆఫ్ వేరియస్ పార్ట్స్, ఆర్మ్స్ అవ్వచ్చు, థైస్ అవ్వచ్చు, సబ్మెంటల్ ఫ్యాట్ అవ్వ ఉండొచ్చు. ఇట్లాంటివి మోస్ట్ కామన్గా మిక్స్ చేస్తాం.